నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం డేటా టైప్స్ అంటే ఏంటి, వాటిని ఎలా వాడతాం అన్నది మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా. డేటా టైప్స్ అంటే ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ వాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, డేటాని మెనిపులేట్ చేస్తాం. డేటాని మెనిపులేట్ చేసినప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ డేటాని మెనిపులేట్ చేస్తున్నాం అన్నది కూడా తెలియాలి కదా. సో అందుకని చెప్పి మనం డేటా టైప్స్ అన్నది వాడతాం. డేటా టైప్స్ అంటే ఏం లేదండి, నార్మల్గా మనం వేరియబుల్స్ని లాస్ట్ లెక్చర్ అందరూ చూసారని అనుకుంటున్నాను. వేరియబుల్స్ని డిక్లేర్ ఎలా చేస్తాము, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని వాల్యూ రాస్తాం. అవునా, ఇది వేరియబుల్ యొక్క సింటాక్స్. ఎప్పుడైతే మనం వాల్యూ రాస్తున్నామో ఇది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అంటే ఇదే డేటా టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 అని రాశాను అనుకోండి. 3 అంటే ఏంటి, అది నెంబర్ అది. అవునా. సో ఇన్ని టైప్స్ ఆఫ్ మనకి డేటా టైప్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇదంతా వాల్యూలోకి వస్తుందండి, అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూ అది. ఓకే, సో నెంబర్ అంటే ఏంటి అందరికీ తెలుసు అనుకుంటున్నాను. నెంబర్స్ అంటే 1 అని 2 అని 3 అని అలా రాస్తారు, అవి నెంబర్స్లోకి వస్తాయన్నమాట. ఓకే, స్ట్రింగ్ అంటే ఏంటంటే మనం పేర్లు ఇస్తాం. అవునా, పేర్లన్నీ మనకి స్ట్రింగ్లోకి వస్తాయి. అది అట్లా ఏం పెడతాం, సింగిల్ కోట్స్లో కానీ లేదా డబల్ కోట్స్లో కానీ మనం పెడతాం. అవునా, సో సింగిల్ కోట్స్లో కానీ డబల్ కోట్స్లో కానీ పెట్టి నెంబర్ ఇచ్చినా సరే అదేమవుతుంది, స్ట్రింగ్ అయిపోతుంది అది. ఓకే, అంటే సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ మనం ఏమన్నా ఇస్తే అది స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా. సో ఫ్లోట్ అంటే ఏంటి, 0.2 అంటే పాయింట్స్ అనమాట. 0.5 అంటే 10.5. ఇలా ఎప్పుడైతే మనకి పాయింట్లో వస్తుందో దాన్ని ఫ్లోట్ వాల్యూ అంటాం. ఓకేనా. ఆబ్జెక్ట్ అంటే ఇది ఇప్పుడు నేను కవర్ చేయను. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్స్కి వెళ్తామో, నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇవన్నీ అడ్వాన్స్డ్ టాపిక్స్. ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నది చూసారు, ఆబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్ మెథడ్స్, ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అన్నది. ఓకే, బట్ సింటాక్స్ తెలియడం కోసం ఆబ్జెక్ట్ని మనం ఎలా వాడతామంటే ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చుకొని, ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చి నేమ్ అండ్ వాల్యూ ఇలా వస్తుంది. డబల్ చుక్కలు వచ్చి నేమ్ అండ్ వాల్యూ. బట్ ఇప్పుడు చూసారు ఎంత కాంప్లికేటెడ్గా ఉందో, ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. అందుకని నేను ఆబ్జెక్ట్స్ లెక్చర్ వచ్చినప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఇది తీసేస్తాను. ఓకే, ఆ తర్వాత వచ్చేసి బూలియన్. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. బట్ బేసిక్గా ట్రూ ఆర్ ఫాల్స్ని బూలియన్స్ అంటాం. అంటే అది నిజమా అబద్ధమా అన్నట్టు. ఓకేనా, ఏంటి అది నిజమా అబద్ధమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా, నా ఎక్స్ అన్న దాంట్లో 2 అన్న వాల్యూ ఉందా లేదా అని. ఒకవేళ లేదు అంటే అది ఫాల్స్ అవుతుంది, ఒకవేళ ఉంది అంటే అది ట్రూ అవుతుంది. సో అలాగా బూలియన్ అంటాం దాన్ని. అన్డిఫైన్డ్ అంటే మీరు వేరియబుల్ ఇచ్చారు కానీ దానికి వాల్యూ ఇవ్వలేదు. ఓకేనా, ఇలా ఇచ్చారు అంతే, లెట్ ఎక్స్ అని ఇచ్చారు, దానికి వాల్యూ ఇవ్వలేదు. ఎప్పుడైతే మీరు దానికి వాల్యూ ఇవ్వలేదో అది అన్డిఫైన్డ్ అవుతుంది. అంటే ఇంకా మీరు డిఫైన్ చేయలేదు దాని వాల్యూ ఏంటో. అవునా. ఓకే, సో ఇప్పుడు నల్ అంటే మీరు లెట్ ఎక్స్ అని ఇచ్చారు, అందులో వాల్యూ ఏం లేదు, అప్పుడు నల్ అని వస్తుంది అనమాట. అన్డిఫైన్డ్కి నల్కి డిఫరెన్స్ ఉంది. అన్డిఫైన్డ్ అంటే ఏంటి, మీరు ఇది ఇచ్చారు కాకపోతే దానికి వాల్యూ ఇవ్వలేదు. ఓకే, మీరు లెట్ ఎక్స్ అని ఇచ్చారు కాకపోతే వాల్యూ ఇచ్చారు, ఆ వాల్యూ వచ్చేసి నల్ అనమాట. అంటే ఆ వాల్యూ ఏం లేదు దానికి అనే అర్థం. ఇది కూడా నేను సెపరేట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చేస్తాను అన్డిఫైన్డ్కి నల్కి. ఓకే, ప్రస్తుతానికైతే నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఎలాగా అన్నది మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మీరు కోడ్లోకి వెళ్తే నేను ఆల్రెడీ first.html ఎక్స్టర్నల్ ఫైల్ ద్వారా నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ script.jsలో నేను ఏం చేస్తానంటే లెట్ అని రాసి, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి లెట్ వాడడానికే ట్రై చేయండి. ఓకేనా, వాడద్దు, ఆటోమేటిక్గా వాడద్దు. కాన్స్ట్ అన్నది మీరు వాల్యూ చేంజ్ చేసుకోకూడదు నేను అన్నప్పుడు వాడుకోండి. లెట్ కాన్స్టే వాడుకోండి. ఓకేనా, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇస్తున్నాను. మీకు ఇప్పుడు నేను ఒక కీవర్డ్ చెప్తాను. ఓకే, ఇందులో అన్ని కీవర్డ్స్ ఉంటాయన్నమాట. ఈ లెట్ అన్నది ఏంటి, ఒక కీవర్డ్, జావా స్క్రిప్ట్ కీవర్డ్ అది. అలాగే ఇప్పుడు ఒక కీవర్డ్ చెప్తాను, టైప్ ఆఫ్. ఓకే, టైప్ ఆఫ్ అంటే ఏంటంటే ఏ టైప్ ఆఫ్ అంటే డేటా టైప్, ఏ డేటా టైప్ అది అని మనకి చెప్పడానికి. ఒకవేళ మీకు 5 అంటే ఏ డేటా టైపో తెలియదు, నెంబర్ అని మామూలుగా మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. 5 అంటే నెంబర్ అని మీకు తెలుసు, మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయట నుంచి వస్తుంది డేటా. ఓకేనా, అది మీరు డేటా ఏంటన్నది చూడలేకపోతున్నారు, కానీ మీరు ఏ డేటా టైప్ అన్నది చూడాలనుకున్నప్పుడు మీరు టైప్ ఆఫ్ అన్న కీవర్డ్ వాడతారు. ఓకేనా, సో ఇప్పుడు ఎలా వాడాలని చూపిస్తాను. సింపుల్గా టైప్ ఆఫ్ అని పెట్టి ఈ యొక్క చూసారా, ఈ యొక్క బ్రేసెస్ ఉన్నాయి, ఈ బ్రేసెస్లో ఎక్స్ అన్న వేరియబుల్ని పాస్ చేస్తే ఇది మీకు ఏ టైపు అన్నది ఇస్తుంది. బట్ మనం అవుట్పుట్ చూడాలంటే ఏం చెప్పాను, దీన్ని మనం కన్సోల్లో రాసుకుంటే అవుట్పుట్ చూసుకోవచ్చు అని చెప్పాను. అవునా. సో console.log అని వాడి ఈ మొత్తాన్ని మీరు ఏం చేస్తారు, ఈ console.logలో పెట్టుకోండి, లేకపోతే దీనికి కూడా ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకోండి. ఓకే, కావాలంటే లెట్ వై ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇచ్చుకున్నా పర్వాలేదు.
ఓకేనా. సో అప్పుడు కన్సోల్ డాట్ లాగ్లోకి మీకు వై పాస్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే డైరెక్ట్గా ఇది మీరు ఇందులో ఇచ్చుకున్నా పర్వాలేదు. ఓకేనా. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ నా ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ని అయితే ఓపెన్ చేశాను. డబల్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసుకోండి. ఇన్స్పెక్ట్ చేసుకుని కన్సోల్కి వెళ్తే చూసారా ఏమని వచ్చింది, నెంబర్ అని వచ్చింది. ఎందుకని, నేను ఇక్కడ 5 అని ఇచ్చాను కాబట్టి నా ఎక్స్ వేరియబుల్కి దాని యొక్క టైపు ఏ టైప్, అది దాని డేటా టైప్ ఏంటి అని అడుగుతుంటే అది నాకు ఏమిస్తుంది, అది నెంబరు అని ఇస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే 5.2 అని మారుస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నెంబర్ అనే అంటుంది. నార్మల్గా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి C++లో. ఒకటి వచ్చేసి ఫ్లోట్, ఇంకోటి వచ్చేసి నెంబర్ అనమాట. బట్ జావా స్క్రిప్ట్లో ఫ్లోట్ అన్న నెంబర్ అన్న ఒకలాగే తీసుకుంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే 5.2 అని ఇచ్చాను, అలా కాకుండా 0.2 అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసిన నెంబర్ అనే చూపిస్తుంది నాకు. ఓకేనా. ఎందుకంటే మనకి వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి, జావాలోని C++లోని నెంబరు ఫ్లోటు డిఫరెంట్. ఓకేనా, కాకపోతే ఇందులో ఒకటే. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని మారుస్తాను. ఇప్పుడు సింగిల్ కోట్స్లో పెట్టి ఏం చేస్తాను, కోడింగ్ అని ఇస్తాను. ఇప్పుడు చూడండి ఏమని వస్తుందో. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏమని వస్తుంది, స్ట్రింగ్ అని వస్తుంది. అవునా. సో మనకేమర్థమైంది, ఎప్పుడైతే మనం సింగిల్ కోట్స్లో కానీ లేకపోతే డబల్ కోట్స్ అన్నా పెట్టుకోవచ్చు మీరు. డబల్ కోట్స్లో కానీ ఏదైనా వాల్యూ ఇస్తే అది ఏమవుతుంది, స్ట్రింగ్ అయిపోతుంది. చూసారా, స్ట్రింగ్ అయిపోయిందా. సో ఇప్పుడు నేను ఇందులో నెంబర్ ఇస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చాను. అవునా. సో నెంబర్ ఇస్తే ఏమవుతుంది, ఇది కూడా మీకు స్ట్రింగ్గా మారిపోతుంది. ఓకేనా. చూడండి రిఫ్రెష్ చేస్తే నాకు ఇంకా స్ట్రింగ్ అంటుంది. ఎందుకంటే నేను కోట్స్లో పెట్టాను కాబట్టి. ఇప్పుడు నేను మామూలుగా 2 అని రాస్తే కలర్ కూడా చూసారా, ఆరెంజ్ను గ్రీన్, లైట్ గ్రీన్ వస్తుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నెంబర్ అని మారిపోయింది. ఓకే, ఇవన్నీ ఏంటి, డేటా టైప్స్ అనమాట. ఓకే, సో బాగుంది అంతా. ఇప్పుడు నాకు స్ట్రింగ్ అంటే ఏంటో తెలిసిపోయింది, నెంబర్, ఫ్లోట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ప్రస్తుతానికి నేను కవర్ చేయను. ఇప్పుడు నీకు బూలియన్ అంటే ఏంటో చూపిస్తాను. ఓకే, సో బూలియన్ అంటే సింపుల్గా ఇక్కడ మీరు ట్రూ ఆర్ ఫాల్స్ దీన్ని కోట్స్లో పెడితే ఆటోమేటిక్గా అది మనకి స్ట్రింగ్ అయిపోతుంది. అందుకని కోట్స్లో పెట్టకుండా ట్రూ అని రాస్తే ఆర్ ఫాల్స్ అని రాసినా సరిపోతుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నాకేముంటుంది, బూలియన్ అంటుంది. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని వాడినప్పుడు మనం కోట్స్లో పెట్టకూడదు. ఓకే, ఫాల్స్ లేదా. ఓకేనా. సో ట్రూ ఆర్ ఫాల్స్ అని వాడినప్పుడు అది మనకి బూలియన్ వాల్యూస్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు అన్డిఫైన్డ్ అంటే ఏంటి, నేను లెట్ ఎక్స్ అని ఇచ్చాను అంతే, అంతకు మించి ఏమి ఇవ్వను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు దాంట్లో వాల్యూ ఇవ్వట్లేదండి. ఎప్పుడైతే నేను వాల్యూ ఇవ్వనో చూడండి ఏమవుతుందో. రిఫ్రెష్ చేస్తే అన్డిఫైన్డ్ అని వస్తుంది. అంటే నువ్వు ఇచ్చావు కానీ దాంట్లో వాల్యూ ఇవ్వడం మర్చిపోయావు అని చెప్తుంది. అంటే డిక్లేర్ అయితే చేసావు కాకపోతే అందులో వాల్యూ ఇవ్వలేదు, అందుకని అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తే ఏమొస్తుందో. మనం అన్డిఫైన్డ్ అని ఇచ్చినా సరే మనకి అన్డిఫైన్డ్ అనే వస్తుంది. ఓకేనా. సో ఇలాగైతే ఎప్పుడు ఇవ్వకూడదండి నార్మల్గా, బట్ మీకు చూపించాలి కాబట్టి చూపించాను. ప్రస్తుతానికి మన నల్ కూడా ఈజ్ ఈక్వల్ టు నల్. ఓకే, నల్ అన్నది ఏంటి అంటే అందులో ఏ వాల్యూ లేదు అని పెడుతున్నాను. ఓకే, ఇది కూడా మనకు ఆబ్జెక్ట్ అంటుంది. ఇప్పుడు నేను చూడండి రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఇది కూడా ఆబ్జెక్ట్ అంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, జావాస్క్రిప్ట్లో 90% ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటో మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఇప్పుడు లెట్ వై ఈజ్ ఈక్వల్ టు అని రాసి నేను ఇలా రాసి నేమ్ కోడింగ్. ఓకే, వై ఆల్రెడీ వాడేశాను కదా, జెడ్. ఓకేనా, గుర్తుంచుకోండి నేమ్స్ ఎప్పుడైనా సరే యూనిక్ ఉండాలి. ఓకేనా, దీన్ని ఆబ్జెక్ట్ అంటాం ఇలా రాస్తాయి. సో ఇప్పుడు నేను ఇప్పుడు టైప్ ఆఫ్ వచ్చేసి నేను జెడ్ పాస్ చేస్తాను ఇక్కడ. ఓకేనా, ఇలా రాస్తే మీరు దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా, అంటే నేమ్ అండ్ వాల్యూ ఎప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల నేమ్ అండ్ వాల్యూ ఉంటాయి. ఓకేనా, ఇది నేమ్ అని రాశాను, మీరు ఏదన్నా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, కార్ అని రాస్తాను, కార్ వచ్చేసి మారుతి. ఓకేనా, ఇలా రాస్తే దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇస్తాను మీకు జెడ్ అని ఇచ్చాను కదా, ఇక్కడ నేను వై పాస్ చేస్తే ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. ఏముంటుంది, ఆబ్జెక్ట్ అంటుంది. అవునా, సో దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. 95% మనకు జావా స్క్రిప్ట్లో అన్ని ఆబ్జెక్ట్సే. ఎందుకు అన్నది నేను ఇంటర్నల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఇంటర్నల్గా ఎలా అవుతుంది అది అన్ని ఆబ్జెక్ట్స్ అన్నవి మీకు ఇంటర్నల్స్, జావా స్క్రిప్ట్ ఇంటర్నల్గా ఎలా పనిచేస్తుందని చెప్పినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఎందుకు ఇది ఆబ్జెక్ట్ వస్తుంది అన్నది. ఓకేనా, ప్రస్తుతానికైతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నల్ అని ఇచ్చినా సరే మీకు ఆబ్జెక్ట్ కింద వస్తుంది అని. ఓకేనా, సో ఇలాగా మనం దాని యొక్క టైప్స్ అన్నవి తెలుసుకోవచ్చు అనమాట. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మనకి వచ్చేసి ఇన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉందన్నమాట. గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే లెట్తోనే వాడుకోండి. ఓకేనా, సో టైప్ ఆఫ్ కీవర్డ్ వచ్చేసి మనకి ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అది అని చెప్పడానికి వాడతాం.
ఓకేనా? సో నెక్స్ట్ లెక్చర్లో నేను కామెంట్స్ ఎలా ఇవ్వాలి అది మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, కామెంట్స్ ఎలా ఇవ్వాలి అన్నది మనం నేర్చుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ కామెంట్స్లో కలుద్దాం గైస్.